ఆయన ఈరోజు ఫ్లడ్స్ సెస్ అంట, ఫ్లడ్లు వస్తే కనుక సెస్ వసూలు చేయాలంట. అది ఎక్కడ ఉందో మాకు అర్థం కావడం లేదు. పెట్రోల్ డీజిల్ మీద, కరెంటు బిల్లుల మీద ఫ్లడ్ సెస్ పెడతాడంట. ఇవన్నీ ఏంటి పిచ్చితుకులకు పరిపాలన? ఆయనకు వయసు వచ్చే కొద్దీ బుద్ధిమాంద్యం పెరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఛార్జీలను వెంటనే తగ్గించేంత వరకు పోరాటం చేస్తాం. రైతుల కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళకు రైతు భరోసా 20,000 ఇవ్వక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నరకం చూపిస్తూ ఉంది. మేము సంవత్సరం తర్వాత చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూపించేటువంటి నరకానికి ప్రజలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో చేస్తున్నాం. వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా మా పార్టీ వెనుకాడుతుంది.